ఈనాడు తెలంగాణ ఎడిషన్లో ఈరోజు బ్యాన్ ఐటమ్ ఏంటంటే ధరణి అధికారుల బదిలీ. కలెక్టర్ల నుంచి తహసీల్దార్లు ఆర్డీఓలకు భూ సమస్యల పరిష్కారంపై సర్కారు కసరత్తు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ధరణి అధికారుల బదిలీ. ధరణికి సంబంధించి రేవంత్ రెడ్డి గత 3 రోజుల నుంచి కూడా రివ్యూ చేపడుతూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రతిరోజు కూడా ఈ అంశానికి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు కూడా చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ధరణి ప్లేస్లో భూమాత అనే యాంగిల్లో ఒక కొత్త పోర్టల్ని తీసుకురావడానికి కూడా కసరత్తు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ముందు పేరు మార్చే కంటే కూడా లోకల్గా జరిగిన ఏదైతే అవినీతి వ్యవహారం మొత్తాన్ని కూడా ముందు ప్రక్షాళన చేయాలని కూడా ఆయన ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. అందులో కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఆయన నిన్న ధరణికి సంబంధించిన రివ్యూలో కూడా. గత ప్రభుత్వం ధరణి ఆన్లైన్ పోర్టల్ ఇచ్చిన ఏజెన్సీకి సంబంధించి కూడా విచారణ చేపడతామని కూడా మాట్లాడారు. ఆ ఏజెన్సీ విదేశీయులకు కూడా ఈ పోర్టల్ డేటా మొత్తాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నం చేసింది అంటూ కూడా సంచలన ఆరోపణ చేశారు. బట్ ఆ ఏజెన్సీ చేసిన అవకతవకలను కూడా ఆ ఏజెన్సీ ఎలాగైతే ధరణి పోర్టల్లో ఉన్న ఈ డేటాని బయటికి ఇవ్వడాన్ని కూడా పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేపట్టబోతున్నాం అంటూ కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ధరణిని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడిన అధికారులను కూడా ఎవరిని వదిలిపెట్టబోమంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన చాలా సీరియస్గా ఈ ఇష్యూ మీద ఆయన స్టాండ్ తీసుకోవడం జరిగింది. కొంతమంది మంత్రులను కూడా ధరణికి సంబంధించి ఒక ఉపసంఘం టైప్లోని కొంతమంది మంత్రులను కూడా కోఆర్డినేషన్ చేసుకోవడానికి కూడా నియమించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ధరణి అధికారాల బదిలీ. ఇక్కడ ధరణిలో అంతకుముందు టీఆర్ఎస్ సర్కార్ ఎంతో ప్రిషియస్గా తీసుకొచ్చిన ఈ ధరణి పోర్టల్స్లో కలెక్టర్ దగ్గర నుంచి చిన్న స్థాయి రెవెన్యూ అధికారుల వరకు కూడా అందరూ పలు కీలక పదవుల్లో ఉంటూ వచ్చారు. బట్ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి ప్రక్షాళన అనే కంటే ముందు దాన్ని గ్రౌండ్ 15,000కు పైగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయి కొన్ని అప్లికేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మెమరాండమ్స్ కానీ. సో దీనికి సంబంధించి ఈ రోజున వాళ్ళ అధికారులను కూడా పలువురు అధికారుల ఏదైతే పదవులను కూడా బదిలీ చేయబోతున్నారు అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. కలెక్టర్ల నుంచి తహసీల్దార్లు ఆర్డీఓలకు కూడా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంది. వాళ్ళని చాలా చోట్ల బదిలీకి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం చేస్తోంది. ఒక సంచలనమే అనుకోవాలి. ఇప్పుడు దాకా ధరణిని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలకు ఈ విధంగా చెక్ పెట్టే ప్రయత్నం అని అనుకోవాలి. కాకపోతే గతంలో జరిగిన వాటన్నిటిని కూడా రికవర్ చేసిన తర్వాత ఈ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తే బాగుంటుంది. బట్ వాళ్ళందరినీ కూడా అధికారాల బదిలీ అంటే అధికారులు బదిలీ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఆల్రెడీ గత ప్రభుత్వం అప్పగించిన కొన్ని అధికారాలు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ చూస్తున్నాం మనం కలెక్టర్ల దగ్గర కొన్ని హోదాలు ఉంటాయి, అదేవిధంగా తహసీల్దార్ దగ్గర ఇంకొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటి మొత్తాన్ని కూడా మరికొన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు బదిలీ చేసేందుకైతే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్గా ఎఫెక్టివ్గా దీని మీద ఫోకస్ పెట్టిందనే ప్రయత్నం అర్థమవుతుంది. భూ సమస్యల పరిష్కారంపై సర్కారు కసరత్తు అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ మనం కొన్ని లైన్స్ హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తులు పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది ప్రభుత్వం. మరింత వేగంగా భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కూడా కసరత్తు చేస్తోంది. సో కొత్త 6R చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లకు ఆర్డీఓలకు ఈక్వల్ షేర్ చేసేందుకు కూడా సిద్ధమవుతోంది, వాళ్ళకి బదలాయించాలని. సో ఈ సిస్టమ్ అయితే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న అంశానికి కూడా కలెక్టర్ దాకా వెళ్లాల్సిన అవసరం అయితే తప్పుతుంది ఇక్కడ. సో తహసీల్దార్ల ఆఫీసులోనే అదేవిధంగా లోకల్గా ఉన్న ఆర్డీఓల ఆఫీసులోనే ఈ ఇష్యూలన్నిటి కూడా మెజారిటీ ఇష్యూలకు ఒక 70% ఇష్యూలకి పరిష్కారం చూపే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుందని అనుకోవాలి. సో ఇక్కడి నుంచి చూసినట్లయితే మరో వార్త దీనికి లింక్డే. పాస్ పుస్తకాల్లోని పొరపాట్లు సరిదిద్దడంలో కూడా జాప్యమే జరిగింది గత ప్రభుత్వ హయాంలో. వాటిని కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇక్కడ కొన్ని కామెంట్స్ మనం చూస్తే పాస్ పుస్తకాల్లో పేర్లు, సర్వే, విస్తీర్ణం, ఖాతా సంఖ్య, ఆధార్ నంబర్, చిరునామా లాంటివి తప్పుగా నమోదు కాగా వాటిపై వచ్చిన అర్జీల్లో 2 లక్షలకు పైగా 2,43,000 దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిష్కారంలో జాప్యానికి క్షేత్రస్థాయి విచారణ ఒక కారణమైతే కలెక్టరేట్లో సిబ్బంది ఉదాసీనత వైఖరి కూడా కొంతమేరకు కారణమని బాధితులు చెప్తున్నారు. సో దీనికి కూడా చాలా చిన్న ఇష్యూసే పాస్ పుస్తకాల్లో పొరపాట్లు సరిదిద్దడం అనే అంశం. ఎందుకంటే భూమి అమ్ముకోవాలన్నా క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి పాస్ పుస్తకాల్లో తప్పులు, చిన్న మిస్టేక్స్ అనేవి. వాటిని పట్టుకొని వెళ్ళినా కూడా ధరణి ఆఫీసులకు ఎక్కడా కూడా ఇప్పటికే 2 లక్షలకు పైగా అప్లికేషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద కూడా వాటిని పూర్తి స్థాయిలో సార్ట్అవుట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టిందని అనుకోవాలి. సో ఈ అంశం మీద ధరణిని చాలా ప్రిషియస్గా తీసుకున్నారని అనుకోవాలి. దీనికి త్వరలోనే అంటే సుదీర్ఘ పరిష్కారమే ఉంటుంది. త్వరలో పరిష్కారం అంటే మనం ఆలోచించాల్సిందే. మరి దీని మీద అధికారాలను బదలాయించినట్లయితే కలెక్టర్ల దగ్గర నుంచి డిస్ప్యూట్ ఏదైతే కొంతమందికి డిస్పర్స్ అయినట్లయితే అప్పటికైనా పూర్తి స్థాయిలో ధరణి సమస్యకు పరిష్కారం వస్తుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది.